అది కాకులు దూరని కారడవి 40 ఏళ్లకు పైగా మావోయిస్టులకు పెట్టని కోట. ఆ దండకారణ్యం కేంద్రంగా ఛత్తీస్గఢ్లో పంజా విసురుతున్నారు మావోలు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో దాడులు చేస్తూ అత్యంత సేఫ్ జోన్గా మావోయిస్టులు ఎంచుకున్న దండకారణ్యం. ఆ దండకారణ్యమే అబూజ్మడ్. అబూజ్మడ్కు పోలీసులు ఎంట్రీ ఇచ్చేశారు. కానీ మావోయిస్టులు ప్రతిఘటిస్తున్నారు. వారిద్దరి మధ్య అబూజ్మడ్లో అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ అబూజ్మడ్ చేపట్టిన పోలీసులు. అసలు దండకారణ్యంలో ఏం జరుగుతుంది? పోలీసుల దాడులను ఎదుర్కొనేందుకు మావోయిస్టులు చేసినటువంటి ప్రతి వ్యూహాలేంటి? తాజాగా గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఎదురుకాల్పులు దాడుల్లో మావోయిస్టులు కీలకంగా స్నీపర్ జాకెట్స్ను వాడారా? అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తున్నారా? అబూజ్మడ్ కేంద్రంగా మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఏం జరుగుతుంది? HMTV ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా కంగల్టాంగ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. భద్రతా బలగాల దాడి నుంచి తప్పించుకోవడానికి మావోయిస్టులు ఉపయోగించే స్నిప్పర్ జాకెట్ సెట్ మొదటిసారిగా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా DRG, బస్తర్ ఫైటర్, సుక్మా మరియు 206, 207, 208 కోబ్రా కార్ప్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా కంగల్టాంగ్ గ్రామ అటవీ ప్రాంతంలో పోలీస్ కదలికలు గమనించిన నక్సలైట్లు స్నిప్పర్ జాకెట్ వేసుకుని పారిపోయినట్టుగా సమాచారం. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్ తదితర ప్రాంతాలన్నీ మావోయిస్టులకు కంచుకోట లాంటి ప్రాంతాలు. ఈ పరిధిలో దండకారణ్యం అబూజ్మడ్ ఉంది. ఇప్పుడు ఈ అబూజ్మడ్ లో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే అబూజ్మడ్ లో అడుగడుగునా పోలీసులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. పచ్చని అడవిలో బూబీ ఉచ్చులు ఒకవైపు, సొరంగాలు మరోవైపు, స్నిప్పర్ జాకెట్స్ తో మావోలు ఇంకోవైపు. అసలు స్నిప్పర్ జాకెట్లు అంటేనే పోలీసులకు ఒళ్లు గగురు పొడుస్తూ ఉంటుంది. పచ్చని చెట్ల మధ్య ఇనుప చువ్వలతో కూడిన ఆకుపచ్చని జాకెట్ డ్రెస్, దీన్నే స్నిప్పర్ డ్రెస్సెస్ అంటారు. ఈ డ్రెస్సెస్ ధరించిన మావోలు దీటైన ఆయుధాలతో దాడులు చేయడంతో పోలీసులకు నష్టం. తోడు అడుగడుగున IED బాంబులు. అత్యంత శక్తివంతమైన IEDలతో అబూజ్మడ్ లో ఒకవైపు పోలీసులు, మరోవైపు ఆదివాసీలు మరణిస్తున్నారు. దండకారణ్యంలో నిత్యం పేలుళ్లతో పోలీసులకు, మావోలకు గాయాలవుతున్నాయి. గత డిసెంబర్ నుంచి జూన్ వరకు పదుల సంఖ్యలో ఎన్కౌంటర్స్ జరిగాయి. దీంతో అబూజ్మడ్ కు పోలీసులు ఎంట్రీ అవటానికి చాలా సమయం పట్టింది. అయితే అబూజ్మడ్ ను జల్లెడ పట్టే సమయంలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలు, దట్టమైన అడవులు మావోయిస్టులకు షెల్టర్ జోన్ లా మారటం పోలీసులు ముందడుగు వేయటానికి ఇబ్బందికరంగా మారుతోంది. అందుకే జూన్ నుంచి మళ్లీ డిసెంబర్ వరకు అబూజ్మడ్ తో పాటు దండకారణ్యం మావోయిస్టులకు అత్యంత సేఫ్ జోన్ గా. ఇదిలా ఉంటే వారం రోజుల ముందు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన DK కమ్యూనికేషన్ టీమ్ కు సంబంధించిన మావోయిస్ట్ ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్ బుక్ పోలీసులకు దొరకటం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నక్సలైట్లు ఇప్పటికే టిఫిన్ బాంబులు, పైప్ బాంబులు, కుక్కర్ బాంబులు, ఇంజెక్షన్ బాంబులు తయారు చేయటం అందరికీ తెలిసిన విషయమే. అందుకు భిన్నంగా ఇప్పుడు మైక్ అలారం రిమోట్ నుంచి బాంబులు తయారు చేయటం, దానికి సంబంధించిన పుస్తకాలు దొరకటం సంచలనాత్మకంగా మారింది. నక్సలైట్లు బైక్ రిమోట్ తో బాంబులు తయారు చేసే విధానాన్ని తెలుపుతున్న పుస్తకాలు బయటకు రావడంతో భద్రతా బలగాలను ఎదుర్కోవటం కోసం మావోయిస్టులు ఎంత అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారో ఆ పుస్తకాన్ని బట్టి పుస్తకాల్లో మావోయిస్టుల సాంకేతిక బృందం తమ ఫైటర్లకు బాంబ్ తయారీ, బైక్ రిమోట్ గురించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందించేలా ఉంది. బైక్ అలారం రిమోట్ మార్కెట్లో సులభంగా దొరకటమే కాకుండా కేవలం 1000 నుంచి 5000 రూపాయలకే దొరుకుతూ ఉండటంతో ఈ రిమోట్ ను ఏ బైక్ లో అయినా ఉపయోగించే అవకాశం ఉండటంతో ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎన్ని బాంబులను తయారు చేశారో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు పోలీస్ భద్రతా. అయితే గత డిసెంబర్ నుంచి జూన్ వరకు దాదాపు 130 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుపెట్టారు. గత జూన్ నుంచి డిసెంబర్ వరకు మావోయిస్టులు ఘాతుకాలకు పాల్పడుతున్నారని పోలీసుల అంచనా. అందుకే గత వారం పోలీస్ CRPF క్యాంప్ పై మావోయిస్టులు రాకెట్ లాంచర్లతో దాడి చేయగా అబూజ్మడ్ లో అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఇలా గత 6 నెలలుగా మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో పట్టు సాధించిన పోలీసులు అబూజ్మడ్ కు వచ్చేసరికి కొంత వెనుకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న భీకర పోరాటంలో పైచేయి ఎవరిదైనప్పటికీ మొత్తానికి బలైపోతున్నది మాత్రం అమాయక ఆదివాసీ గిరిజన బిడ్డలే అంటూ వాపోతున్నాయి పలు ప్రజా సంఘాలు. చూశారు కదా, ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కేంద్ర బలగాలు ముందుకు సాగుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలో ఇప్పటికే పట్టు సాధించినటువంటి పోలీసులు ఇప్పుడు అబూజ్మడ్కు ఎంట్రీ ఇచ్చారు. అబూజ్మడ్లో అడుగు అడుగున పోలీసులను అడ్డుకునేందుకు మావోయిస్టులు చేస్తున్నటువంటి కార్యకలాపాలు కావచ్చు, వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు కూడా అటు పోలీసులను సైతం వెనక్కి వెళ్ళేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత 6 నెలలుగా ఏదైతే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఇప్పటి వరకు 120 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోతే ప్రస్తుతం అయితే
మావోయిస్టులు పైచేయి సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ నుంచి జూన్ వరకు ఆకురాలు కాలం, ఎండాకాలం ఉంటుంది కనుక మావోయిస్టుల కార్యకలాపాలకు అటవీ ప్రాంతం అడ్డుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు పైచేయి సాధిస్తారు. కానీ ఈ తాజాగా గత వారం రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే జూన్ నుంచి మొదలు పెట్టుకుంటే డిసెంబర్ వరకు మావోయిస్టుల పైచేయి ఉంటుంది. ప్రధాన కారణం ఇలా పచ్చని అడవులతో ఉన్నటువంటి దండకారణ్యంలో పోలీసులకు ముందుకు సాగడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీంట్లో ప్రధానంగా మావోయిస్టులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గ్రీన్ జాకెట్లను అంటే స్నీపర్ జాకెట్లను వాడుతున్నారు. అంటే పచ్చని అడవి వలె ఉండేటువంటి జాకెట్లు వాడి పోలీసుల కళ్ళు గప్పి మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి వెళ్తున్నారు. అడుగడుగున గుంతలు తీయడం, ధూప్ స్టీల్స్, అలాగే ఇతరత్ర పోలీసులను ట్రాప్ చేయడానికి అనేక వ్యూహాత్మకమైన అడవులను కూడా మావోయిస్టులు ఇక్కడ రూపొందిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే దండకారణ్యమైనటువంటి అబూజ్మడ్లో పోలీసులు ఎంట్రీ ఇవ్వడం, పోలీసులకు ధీటుగా మావోయిస్టులు కూడా సమాధానం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓరాహోరీగా ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది అబూజ్మడ్లో తాజా పరిస్థితిపై HM టీవీ స్పెషల్ స్టోరీ.